స్టేట్స్ లో మారుమోగుతున్న పేర్లు ఒకటి. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు, కేసు నమోదు, మహిళా కమిషన్ ఎంట్రీ, పోలీసుల గాలింపు, ఎట్టకేలకు అరెస్ట్. మొత్తానికి ఒక ఫేజ్ ముగిసింది ఇక్కడ. మరి ఈ కేసులో నెక్స్ట్ జరిగేది ఏంటి? జానీ మాస్టర్ పోలీసులకు చిక్కకుండా తిరిగేందుకు చాలా ట్రై చేశాడు. అందుకోసం కాశ్మీర్కు వెళ్ళాడు, లడాఖ్కు వెళ్ళాడు, బెంగళూరులో తలదాచుకున్నాడు, చివరికి గోవా కూడా వెళ్ళాడు. అక్కడే పట్టేసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. తిరిగింది చాలు, ఇక పద అంటూ గోవా కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్కు పట్టుకొచ్చేశారు. సో జానీ మాస్టర్ కేసులో ఒక అడుగు ముందుకు పడింది. ఇప్పుడు విచారణ ఎలా జరుగుతోంది, ఆ విచారణలో ఏం తేలుతోంది అనే దానిపై జానీ ఇకపై మాస్టర్గా ఉంటాడా లేదా అనేది తెలిసిపోతుంది. నిజానికి బాధితురాలు జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్గా పనిచేసింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ముంబైలో ఉన్న సమయంలో హోటల్లో ఆమెపై అత్యాచారం జరిగింది. విషయం బయటికి చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు జానీ. ఆ తర్వాత షూటింగ్ సమయంలో కూడా లైంగికంగా వేధించాడు. ఇంటికొచ్చి కోరిక తీర్చాలని గొడవ చేశాడు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇవి ఎఫ్ఐఆర్లోని కొన్ని కీ పాయింట్స్. ఇందులో చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. మరో దారుణం ఏంటంటే అప్పుడు బాధితురాలు మైనర్, అందుకే ఫోక్సో యాక్ట్ కింద కూడా కేసులు పెట్టారు. ఇవి కనుక నిరూపితమైతే గనక జానీ మాస్టర్ చాలా రోజుల పాటు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ అదంతా అంత సులభమా? మనం రోజు చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే గనక అస్సలు సులభం కాదనే చెప్పాలి. ఎందుకంటే తన భర్తపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్తుంది జానీ మాస్టర్ వైఫ్ సుమలత. అయితే బాధితురాలి వద్ద ఎలాంటి ఆధారాలున్నాయి అనే దానిని బట్టి ఇప్పుడు కేసు ముందుకు వెళ్తుంది. ఆధారాలు ఏ మాత్రం వీక్గా ఉన్నా జానీ మాస్టర్ ఈ కేసు నుంచి బయటపడిపోతారు. అందుకే ఇందులో మతం కోణం కూడా ఉండటం ఇప్పుడు ఈ కేసును కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. ఇది లవ్ జిహాదీ అంటూ కూడా ఇప్పటికే కొందరు విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే జానీ మాస్టర్ వైఫ్ సుమలత కూడా హిందూ మతానికే చెందినవారు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇస్లాంలోకి మారింది. ఆయేషాగా పేరు మార్చుకుంది. ఇప్పుడు తనను కూడా మతం మారమని, ఇస్లాంలోకి కన్వర్ట్ కావాలంటూ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో తెలిపింది బాధితురాలు. అయితే అత్యాచారమే పెద్ద నేరమైతే ఇది మరో దారుణం. కేసు గురించి చూసుకుందాం. కేసు నిరూపించినా నిరూపించకపోయినా మోరల్గా మాత్రం జానీ ఇమేజ్ ఇప్పటికీ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే జనసేన పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. తాము వెంటనే చర్యలు తీసుకున్నామని కూడా గర్వంగా చెప్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. అయితే రీసెంట్గా నాగబాబు చేసిన ట్వీట్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. నేరం రుజువయ్యే వరకు ఎవరూ దోషి కారు, మీరు విన్న ప్రతిదాన్ని నమ్మొద్దు, ప్రతి స్టోరీకి 3 కోణాలు ఉంటాయంటూ రాబర్ట్ ఇవాన్స్ కోట్ను పోస్ట్ చేశారు ఆయన. అయితే ఇది జానీ మాస్టర్కు సపోర్ట్గానే చేసి ఉంటారనేది ప్రచారం. ఎందుకు వేశారనేది మాత్రం నాగబాబు క్లారిటీ ఇవ్వలేదు. మామూలుగా ఇలాంటి విషయాల్లో ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వరనేది మనందరికీ తెలుసు. ఇక ఈ ఇష్యూపై రియాక్ట్ అయిన మరో హీరో మంచు మనోజ్. నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఈ ఇష్యూపై అంతా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ మనోజ్ మాత్రం చాలా సిన్సియర్గా రియాక్ట్ అయ్యారు. జానీ మాస్టర్ కష్టపడే తత్వాన్ని గుర్తు చేస్తూనే తప్పు చేయకపోతే న్యాయ పోరాటం చేయండి, తప్పు చేసి ఉంటే లొంగిపోండి, అంతేగాని అజ్ఞాతంలో మాత్రం ఉండొద్దు అంటూ పోస్ట్ పెట్టాడు. హైదరాబాద్ పోలీసులను అభినందించాడు. ఇచ్చిన హామీ ప్రకారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ను యాక్టివేట్ చేయాలని డిమాండ్ చేశాడు. ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి మహిళ స్వేచ్ఛగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇక జానీని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ ఆరోపణలు నిజమా కాదా? ఇప్పటి వరకు కూడా మనం వన్ సైడ్ స్టోరీ మాత్రమే విన్నాం. జానీ వర్షన్ ఏంటో ఇప్పటి వరకు తెలియదు. అయితే ఆయన పారిపోయి అనేక అనుమానాలకు బలం చేకూర్చాడనేది మాత్రం కాదనలేని వాస్తవం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.